ఓం విశ్వకర్మ గురవే నమః. రామాయణము బాలకాండము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీం రామ్ రామాయ నమః. శ్రీహరి లీలలు తెలియను నేనెంతటి వాడను, శ్రీరామ కథను వ్రాయ పరమాత్ముని కృపలేఖను, కలనైన సఫలము కాదు కార్యము మహిళ. వాల్మీకి మహర్షి వనమందునొకనాడు ఉండగా ఆశ్రమములు నారద మునివర్యులు కనవచ్చే. నారదుని వాల్మీకి చూసి ఎదురేగి తోడి తెచ్చిరి సంతోషమునా. వాల్మీకి మహర్షి తన ఆశ్రమం లోపల ఉన్నప్పుడు ఆ నారద మహర్షి వాల్మీకి మహర్షిని చూడటానికి వస్తే ఆ వచ్చేటటువంటి నారద మహర్షిని చూసినటువంటి వాల్మీకి మహర్షి ఎదురు వెళ్ళి ఆయనను తోడుకొని ఆశ్రమం లోపలికి ఇట్లాంటిగా వచ్చిండ్రు. ఆర్యపద్యములిచ్చి పూజించి కూర్చుండ దర్భాసనమేర్పరిచిరి. సంతసమున మునివరుని కుశలమడిగిరి వారు కూర్మితో నచట. ఆ తోలుకొచ్చినటువంటి నారద మహర్షిని ఆ ఆశ్రమం లోపల దర్భాసనం ఏర్పరిచి ఆ ఆసనం మీద కూర్చోబెట్టి ఆర్ఘపద్యాదులు ఇచ్చిర్రు. ఆయనకు పూజ చేసిళ్ళు. చాలా కుశల ప్రశ్నలు ఆ నారద మహర్షిని ఈ వాల్మీకాది మహర్షులందరూ కూడా ఇట్లాంటిగా అడిగిండ్రు. దండిగా దండ ప్రణామములాచరించి అడిగిరి మునివరుల పుడిట్లు. సకల గుణ సదాచార సంపన్నుడు సకల ప్రాణులకితమునర్చు వాడుంగలడే. ఆ నారద మహర్షికి వీళ్ళందరూ కూడా పూజించి ఆయనకు దండ ప్రమాణాలు చేసి ఆ నారద మహర్షిని ఈ వాల్మీకి మహర్షింత అడుగుతున్నారు. మహాత్మా, సకల గుణ సంపన్నుడు, ఆచారం కలిగినటువంటి వాడు, శీల సంపన్నుడు, మరి అన్ని ప్రాణులకు మంచి చేయాలన్న ఉద్దేశం కలిగినటువంటి వాడు ఈ భూమిపైన ఎవరన్నా ఉన్నారా మహాత్మా అని అక్కడ వాల్మీకి మహర్షి నారదుని ఈ విధంగా అడిగిండు. ధర్మంబుల నెరింగి సకల శాస్త్రముల సారమెరిగిన వాడు సర్వకార్యముల సంతోషమున అనుకూలము చేయు ధృతి ధీరుడు ధరణియందు. ధర్మము అధర్మము, న్యాయము అన్యాయము, మంచి చెడు ఇవన్నీ కూడా తెలుసుకున్నటువంటి వాడు, అన్ని శాస్త్రాల యొక్క సారమును తెలిసినటువంటి వాడు, అన్ని పనుల యందు సంతోషముగా పాల్గొని అందరికీ మంచి చేయువాడు, అనుకూలపరుడు, మరి ధైర్యం కలిగినటువంటి వాడు, ధీరుడు వీరుడు ఎవరన్నా ఈ ప్రపంచం పైన ఈ భూమిపైన ఉన్నారా మహాత్మాని ఆ నారద మహర్షిని అక్కడ వాల్మీకి మహర్షింత అడుగుతున్నాడు. అరిషడ్ వర్గముల జయించిన వాడు రణరంగమున దేవదానవులా భయకంపితుల జీయువాడు బండనమున నజేయుడు గలడే. అరిషడ్ వర్గములు కామ క్రోధ మోహ లోభ మదమత్సరములను జయించినటువంటి వాడు ఆ యుద్ధ రంగము లోపల దేవతలనే కానీ రాక్షసులనే కానీ ఎవరినైనా కానీ భయకంపుదలను చేయనటువంటి వాడు, ఓడించినటువంటి వాడు. ఎప్పుడు కూడా యుద్ధరంగం లోపల ఓడిపోని వాడు,
అటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా మహాత్మా ఈ భూమిపైన అని ఆ నారద మహర్షిని వాల్మీకి మహర్షి ఇట్లాంటిగా అడిగింది. నిశ్చయమైన సంకల్పము గలవాడు ఆడి తప్పని సత్యసంధుడు శరణాగత వత్సలుడు కరుణించి కాపాడువాడు కలడే ధరణి అందు మహాత్మా. తాను అనుకున్న పనిని తప్పకుండా చేసేటటువంటి వాడు, మాట ఇస్తే తప్పనటువంటి వాడు, సత్యమునే పలుకున్నటువంటి వాడు, శరణన్న వారిని రక్షించేటటువంటి వాడు. ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఈ భూమిపైన ఉన్నారా మహాత్మాని ఆ నారద మహర్షిని వాల్మీకి మహర్షి అడుగుతున్నాడు. ప్రార్థించిరి నారద మునిని మేమడిగిన విషయములనన్నిటిని గూర్చి తెలిసి కొనుటకు కుతూహలము మాకును గలదు మహాత్మయనగా. ఇట్లాంటిగా బహుగా ప్రార్థన చేసిండు నారద మహర్షిని. మరి ఇటువంటి వారి విషయము వినాలన్న కోరిక మాకు చాలా ఉన్నది, ఎవరైనా ఉంటే తెలుపు మహాత్మని ఇట్లాంటిగా నారద మహర్షిని అక్కడ ఉన్న మునులందరూ కూడా వేడుకున్నారు. విని త్రిలోకజ్ఞుడు నారద మహర్షి వాల్మీకి ముని పలుకులా నాలకించి నీవన్న ఉదాత్త గుణములు నొకని అందే కుదురుకొని ఉండ దుర్లభము ధరణి అందు. ఇలా మునుల ప్రార్థన విన్నటువంటి నారద మహర్షి వాల్మీకి ఆది మహర్షులతోటి అంటున్నాడు, మునులారా మీరు అన్నటువంటి గుణములు కలిగినటువంటి వాడు ఈ భూమిపైన ఉండడం చాలా కష్టం. ఇవన్నీ గుణాలు, మీరు అడిగిన గుణాలన్నీ ఒక్కరి లోపలనే ఉండాలంటే చాలా కష్టమైన పని. అటువంటి వాడు ఉన్నాడో లేడు మరి నేను విచారం చేసి తెలియజేస్తానని అంటున్నాడు. నారదుడు వాల్మీకితో నేను అటువంటి మహాపురుషుని స్మృతికి తెచ్చుకొని తెల్పెదనని సకల సద్గుణ సంపన్నుని తెలిపెద వినుమని అచట. మహర్షులారా మీరు అడిగిన దానికి నేను జ్ఞాప్తికి తెచ్చుకొని ఇవన్నీ గుణాలు కలిగినటువంటి ఆ మహాపురుషుని గురించి నేను తెలియజేస్తా అని ఇట్లాంటిగా ఆలోచించి వాళ్ళతోటి ఏమంటుండు కదా, విన కుతూహలము గలదని తహతహలాడ దేవముని వాల్మీకితో సంక్షిప్త రామాయణముపదేశించి విని సంతోషించిరి మునులచట. వీళ్ళకు వినాలన్న కుతూహలం చాలా ఉన్నదని ఈ నారద మహర్షి చాలా సంతోషించి రాముల వారి చరిత్రమును సంక్షిప్తంగా అంటే చిన్నగా తెలియజేసింది. అప్పుడు ఈ సంక్షిప్త రామాయణం విన్నటువంటి మునులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. విని సంక్షిప్త రామాయణ విషయముల శిష్య సహితము దేవర్షి నారదుని బహువిధముల పూజించిరి సేలుగా. వాల్మీకాజ్ఞను అందుకొని నారదుడు గగన మార్గమునాదర్లిపాయి. ఆ నారదుడు తెలిపినటువంటి రామాయణాన్ని కూడా విని చాలా సంతోషపడ్డారు. అప్పుడు అక్కడ ఆ నారద మహర్షికి బహువిధముల ఎన్నో విధాలుగా ఆయనను ప్రార్థించింది. అప్పుడు ఆ నారద మహర్షి వాల్మీకిని ఆజ్ఞ తీసుకొని తన మార్గమును బట్టి తాను వెళ్ళిపోయిండు. విని నారదుడు తెలిపిన రామాయణము మది అందుంచుక ధ్యానము చేయు శ్రీరాముని నిత్య ఇట్లుండనొకనాడు వాల్మీకి మహర్షి. ఆ నారదుడు తెలిపినటువంటి రామాయణం విన్న ఈ మునులందరూ కూడా ప్రతినిత్యము రామజపం చేస్తున్నారు, రామనామమునే స్మరిస్తున్నారు. ఇట్లాంటిగా ఉండంగా ఒకసారి ఆ వాల్మీకి మహర్షి శిష్యుల నెంట పెట్టుక వాల్మీకి
గంగా నది సమీపమునా తామసా నది తాటము గలదందు. ఈ తీర్థము నిష్కల్మషమై రమణీయముగనున్నదనుచు దియను నీరమునందు స్నానమాచరింప. ఒకనాడు ఆ వాల్మీకి మహర్షి తన శిష్యులందరినీ కూడా, తన దగ్గర ఉన్నటువంటి మునులందరినీ కూడా ఆ గంగా నదికి తీసుకెళ్ళిండు. అక్కడ ఆ నీటిని చూసి చాలా స్వచ్ఛమైన నీరు, పవిత్రమైన నీరు, ఇక్కడ స్నానం చేయాలన్న భావనతోని అక్కడ వాళ్ళ శిష్యులందరికీ తెలియజేసి నేను స్నానం చేస్తాను ఆ గంగా నది లోపలికి, అక్కడ తామసా నది లోపలికి దిగిండు. ఓ భరద్వజ ఉదక పాత్ర నొడ్డు నుంచి అంగవస్త్రమిమ్మని స్నానమాచరించి అర్కున కార్యపాద్యములిచ్చి కట్టుకొని శుభ్రవస్త్రము నొడ్డు చేరెనచట. స్నానం చేసిండు. ఆ నీటి లోపలే నిలబడి ఆ సూర్యభగవానునికి ఆర్యమును ఇట్లాంటిగా ఇచ్చిండు. అప్పుడు భరద్వజ మహర్షిని అంటున్నాడు, భరద్వజ నేను కట్టుకోవడానికి నా అంగవస్త్రం ఆ దోవతి నాకు ఇయ్యని ఇట్లాంటిగా అంటే ఆ దోవతి ఇస్తే ఆ దోవతిని కట్టుకొని బయటకు వచ్చిండు. మీరును ఇచటనే స్నానమాచరింపుడన విని మునివరు వాక్యములను భరద్వజాది మునులంతందు స్నానమాచరించి వారొడ్డు చేరెనచట. తన శిష్యులైనటువంటి భరద్వాజ మునులతోటి ఈ వాల్మీకి మహర్షి అంటున్నాడు, మునులారా మీరు కూడా ఇక్కడనే స్నానం చేయండి అంటే వాళ్ళు తన గురువు యొక్క మాటలను విని వాళ్ళు కూడా ఈ గురువుగారు చేసిన స్థలములు, వాల్మీకి మహర్షి చేసిన స్థలములు కానీ వీళ్ళు కూడా స్నానం చేసి వాళ్ళు కూడా ఆర్యపద్యాదులు ఇచ్చి అక్కడ బయటకు వచ్చేసారు. మహామనస్వి అయిన వాల్మీకి మహర్షి శిష్యులనెంట పెట్టుకరాగా వనమును తులకించుచు దాని రమణీయతకు బహు అబ్బురపడినచట. ఆ వాల్మీకి మహర్షి తన శిష్యులను వెంటబెట్టుకొని వనము నుండి ఇట్లాంటిగా అటునిటు ఇట్లాంటిగా చూసుకుంటూ ఆ అందాలకు చాలా సంతోషం పడుతూ, ఆహా ఇది చక్కని వనం ఉన్నది, ఇక్కడ సువాసనలు వెదజల్లేటటువంటి పూల వృక్షములు, ఫల వృక్షములు ఎన్నో ఉన్నాయి కదా అని ఆ పక్షుల యొక్క కిలకిల రావములు వింటూ ఆ మహర్షి తన శిష్యులతోటి ఆ వనమును చూసుకుంటూ ఇట్లాంటిగా వస్తున్నాడు. రాగను వనమందున కన సరస సల్లాపములాడు క్రౌంచ పక్షుల నచట వాల్మీకి మహర్షి చూసుండగా కొట్టె పక్షిని బాణముతో కిరాతుడు కరుణయులేక. ఆ వనము లోపల నుంచి వచ్చే సమయం లోపల కొంగలు, క్రౌంచ పక్షులు అంటే కొంగలు, అవి ఇట్లాంటిగా ఆట ఆడుకుంటున్నాయి. అప్పుడు వాటిని కూడా చూస్తున్నాడు ఎవరు, ఈ వాల్మీకి మహర్షి. చూసే సమయం లోపల చూసుకుంటూ ఉండంగా ఆ వేటగాడు ఆ క్రౌంచ పక్షుల మీద ఇట్లాంటిగా బాణం వేసిండు. ఏ మాత్రం కూడా ప్రేమ లేకుండా మైదున సమయం లోపల బాణం వేసిండు. తగిలి బాణము పడేదాత్రి రక్తసిక్తమైన అంగముల చూసి ఆడు పక్షి విలవిలలాడుచు ప్రాణములు విడువ బహుదుఃఖించు పతిని బాసితినని. ఆ సరస సల్లాపం లోపల ఉన్నటువంటి పక్షిని కొడితే మగ పక్షి బాణం తలిగి ఇట్లాంటిగా చనిపోయింది. విలవిలలాడి గిలగిల కొట్టుకొని అక్కడ పక్షి చనిపోతే ఈ ఆడు పక్షి దాని చుట్టూ తిరుక్కుంటా ఇట్లా అయ్యో నేను నా పతిని బాస్తి కదా అని ఇట్లాంటిగా చాలాగా ఏడుస్తున్నది. క్రూరుడు కిరాతుని హింసకు రక్తసిక్తమై ధరణి బడి ఉన్న క్రౌంచ పక్షిని చూసి వాల్మీకి హృదయము
కరుణరసము నిండెనచట. అయ్యో, ఆ క్రూరుడు దుర్మార్గుడు మైదున సమయము లోపల ఈ పక్షిని సంవరించే కదా, దాన్ని చూసి దాని భార్య ఆడి పక్షి ఇట్లాంటిగా విలవిలలాడుతూ దాని చుట్టూలా తిరుగుతూ ఏడుస్తున్నది కదా. అయ్యో, ఈ దుర్మార్గుడు ఎంత పని చేసా ఇట్లాంటిగా ఆ మగపక్షిని చంపే కదా అని ఆ ముని యొక్క మనస్సు ఇట్లా చాలా బాధపడుతున్నది. క్రౌంచ పక్షుల దురవస్థను జాలిగొని మునివరుడు చూసి, రతి క్రీడలోనున్న పక్షులను హింసించుట కటిక కసాయితనము అధర్మమని భావించి బల్కెనచట. ఆ పక్షులు గిలగిల కొట్టుకోగా చూస్తున్నాడు. ఎవరు? ఈ వాల్మీకి మహర్షి చూసి, అయ్యో, మగ పక్షిన సంహరించా, ఏమాత్రం కూడా కరుణ ప్రేమ జాలి దాయి ఇవన్నీ లేకుండా ఆ కిరాతడు, ఆ వేటగాడు. మరి ఆడుపక్షి దాన్ని చూసి ఇట్లాంటిగా తిరుగుతున్నది, ఏడుస్తున్నది. ఎంత అధర్మమైన పని, ఎంతటి కసాయితనం అయినది, కటికతనం ఎంతటిది, ఏమాత్రం కరుణ లేకుండా ఈ పక్షులను ఇట్లాంటిగా చేసింది అని ఆ వాల్మీకి మునివరుని మనసు చాలా బాధపడుతుంది. కామ పరవశమై పక్షులు రతి క్రీడలోనున్న సమయము చంపితివి, పాప పుణ్యము కరుణయు లేక అపకీర్తి పాలై జీవించి ఉండవనే నచట. అప్పుడు ఆ వేటగాడిని అంటున్నాడు ఈ వాల్మీకి మహర్షి, ఎంత పని చేసేవి దుర్మార్గుడా నువ్వు, అవి రతి క్రీడ లోపల ఉన్నప్పుడు నువ్వు ఇట్లాంటిగా సంవరించి వాటికి ఇట్లాంటిగా దుఃఖమును కలిగిస్తావు కదా, నువ్వు ఈ ప్రపంచం మీద బతికి ఉండవు, ఇక నువ్వు అపకీర్తి పాలై నువ్వు మరణిస్తావని ఇట్లాంటిగా ఆ వాల్మీకి మహర్షి ఆ వేటగాంతో అన్నాడు. పక్షుల స్థితిగాంచినే పలికినదే మంచు, మునివరుని మనసు శోకమునుంది. శిశుల గూడచటి నుండి దర్లిపా తామసా నదిలు మధ్యాహ్న స్నానమాచరించి. అరే, ఈ పక్షుల యొక్క దురవస్థను చూసి నేను ఏం మాట్లాడితే ఆయనను ఏమని అంటే ఇవన్నీ ఇట్లాంటిగా అనే సమయం లోపల మధ్యాహ్న సంధ్య అయింది కాబట్టి మళ్ళా తామసా నది లోపలికి వెళ్ళి అక్కడ స్నానం చేసిండ్రు. చేరిరి ఆశ్రమము గురు శిష్యులంతా నిర్వర్తించను దేవ పూజాది కర్మలు, అడవిలో జరిపిన ఉదంతము మదిలోన తలపోయుచు పురాణ పరాయణాది పుణ్యకర్మలు చేసనచట. ఆ మధ్యాహ్న సమయం లోపల అక్కడ స్నానం చేసి ఆ సూర్యభగవాన్కి కార్యమిచ్చి దండ ప్రమాణాలు చేసి ఈ విచారంతో ఆశ్రమానికి వచ్చి ఆశ్రమము లోపల నిత్య జరగవలసినటువంటి కార్యక్రమాలన్నీ పురాణాది పారాయణ కార్యక్రమాలన్నీ కూడా జరిపినా కానీ అతని మనసు లోపల ఈ పక్షుల ఉదంతమే మెదులుతున్నది వాల్మీకి మహర్షి హృదయములో. సృష్టికర్త లోకములకు అధిపతి చతురాననుడు కనవచ్చే వాల్మీకిని ఆశ్రమమున, కని బ్రహ్మదేవుని వాల్మీకి ఆర్యపద్యములర్పించి సుఖాసీనుగా వించి స్తుతించే. ఆ సృష్టికర్త కమలాసనుడు బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని చూడటానికి వాల్మీకి ఆశ్రమానికి వచ్చిండు. సర్వోపచారముల చేసి సాష్టాంగ దండ ప్రణామము చేసి అంజలి ఘటించి ముందర నిలబడ, కని బ్రహ్మదేవుడు వాల్మీకిని
కూర్చుండు మనగా కూర్చుండెను మునివరుడచట. బ్రహ్మదేవుడు వచ్చిండు, సృష్టికర్త వచ్చిండన్న సంతోషంతో ఆ వాల్మీకి మహర్షి ఆయనతో ఉన్నటువంటి ఆయన శిష్యులు అక్కడ ఉన్నటువంటి మహర్షులందరూ కూడా ఎదురు వెళ్ళి ఆ బ్రహ్మదేవునికి ఆర్ఘ్యపద్యాది విధంగా అంటే ఇవి ఇచ్చి కూడా పోయేసి ఆ లోనికి తోలుకొచ్చి ఆసనం ఏర్పరిచి ఆసనం మీద కూర్చోబెట్టి ఆయనకు ఇట్లాంటిగా దండ ప్రణామాలు ఆచరించిండు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు కూడా వీళ్ళని కూర్చోమని ఇట్లాంటిగా అన్నాడు. సృష్టికర్త ముందరున్నను తలపోయు వాల్మీకి పక్షులను దంతము ఎంతటి కార్యము నరించే కఠిన హృదయుడు అని చింతించు వాల్మీకి మునివరుడచట. ఆ బ్రహ్మదేవుని ముందర కూర్చున్నటువంటి ఈ వాల్మీకి మహర్షి తన మనసు లోపల పక్షుల ఉదంతమంతా కూడా గిర్రన తిరుగుతున్నది. అయ్యో, ఇంత పని చేసి ఆ దుర్మార్గుడు, కఠిన కషాయతనం ఇది. ఆ పక్షులను మైదునం లోపల ఉన్న పక్షులను ఇట్లాంటిగా ఆ కిరాతుడు చంపేసే కదా అన్న ఆ దృశ్యమంతా కూడా ఈ వాల్మీకి మహర్షి మది లోపలనే కదలాడుతున్నది. కానీ చతుర్ముఖుడు వాల్మీకితో చింతించ పని లేదు నేడిచట చిత్తమందు నా అభిమతానుసారమే పలికితివి మనిషాదని పలికిన పలుకులు ధర్మ సమ్మతమే. విచారవదనుడై ఉన్నటువంటి వాల్మీకి మహర్షి ముఖమును చూసిన చతుర్ముఖుడు మహర్షి, నువ్వేం చింత చేయవలదు, నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా సత్యమే, నా యొక్క అనుగ్రహం చేతనే నువ్వు అట్లాంటిగా మాట్లాడినవు. శ్రీరాముడు ధర్మపరాయణుడు ధర్మములనాచరించు నితరులనాచరింపజేయు మేరునగధీర గంభీరుడని ఖ్యాతి గలవాడు అట్టి శ్రీరాముని చరితము నారదుడు తెల్పిన విధము వర్ణింపుమనే. మహర్షి, నువ్వేం విచారం చేయకు, ఆ రాముని యొక్క చరితమునంతా కూడా నారదుడు ఏ విధంగా తెలిపిండో నువ్వు అదే విధంగా ఇంకా అంతకంటే గొప్పగా రాయి, నువ్వు రాసినట్టే జరుగుతుంది అని ఆ బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షితోటి ఇట్లాంటిగా తెలియజేసింది. మునివరేణు నారదుడు వివరింపని రహస్యముల కూడా నీ మదికి స్మూరణకు వచ్చు నీవు రచించు రామాయణమట్లే జరుగునిది సత్యమనెన్. ఆ నారద మహర్షి తెలిపినటువంటి రామాయణమే కాకుండా నీకు తోచిన విధంగా ఆయన జ్ఞాపకం లేకుండా నీకు ఏదైనా చెప్పినట్లయితే నువ్వు జ్ఞాప్తికి తెచ్చుకొని ఆ విషయాలని కూడా నారదుడు చెప్పినట్టుగానే నీ విషయాలు ఆ విషయాలన్నీ కూడా ఇట్లాంటిగా జోడించి రామాయణమును రాయు. నువ్వు ఏ మాదిరిగా రాస్తావో అదే మాదిరిగా తప్పకుండా అది సత్యం, ఈ మాట సత్యం తప్పకుండా జరుగుతుందని ఆ నారద మహర్షి వాల్మీకి మహర్షితోటి ఈ విధంగా అన్నాడు. రచించు రామాయణమందున నీ కీర్తి ప్రతిష్టాముల్లోకములందు నిలుచు శాశ్వతమందు కనగా ఈ విధి రామచరితము మదిలో గదలాడగా ఆశ్చర్యము నొందిరి విని ఆనందమున నచట. నువ్వు రామాయణమును రచన చేయు, నీ కీర్తి ప్రతిష్టలు సూర్యచంద్రులు ఉండేంత వరకు కూడా ఉంటుంది. నువ్వు తప్పకుండా రామాయణం రచన చేయు, శాశ్వతమై ఉంటుంది నీ పేరు అని ఇట్లాంటిగా ఆ దృశ్యమంతా కూడా రామాయణ దృశ్యమంతా కూడా ఈ వాల్మీకి మహర్షి మది లోపల ఇట్లా కదలాడుతున్నది. అంతలో సృష్టికర్త గుప్తమై సరగుణ వచ్చే సత్యలోకమునకు బ్రహ్మదేవుడు తెలిపిన రామాయణము గానము చేయగనంతట. ఆ సృష్టికర్త ఇట్లాంటిగా తెలియసి ఆ బ్రహ్మదేవుడు
అక్కడి నుంచి తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు. ఇక అతను వెళ్ళిపోయినప్పటి నుండి ఈ వాల్మీకి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఆయన శిష్యులందరూ కూడా రామనామమును గానం చేస్తున్నారు, ఇట్లాంటిగా పాటలు పాడుతున్నారు. రామ రామాయ అనుకుంటా ఇట్లాంటిగా ఎంతో సంతోషంగా అక్కడ కీర్తిస్తున్నారు. సుప్రసిద్ధ మునివరేణ్యుడు పరమాత్మను ధ్యానించి భక్తితో శ్రీరాముని కీర్తి పరిమళములు గుబాలించునట్లు 24,000 శ్లోకములతో రామాయణము రసించే వాసికెక్క. ఇట్లాంటిగా వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలతోటి ఆ రామాయణము ఇట్లాంటిగా రచన చేసిండు. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.